సరే ఇక ఒకవైపు ఇండియాలో ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా జరుగుతున్న అంశాల గురించి మీరు మాట్లాడారు. బట్ అమెరికా వాణి ఎందుకు మారింది? ముఖ్యంగా ట్రంప్ ఎందుకు ఒక డిఫరెంట్ స్టాండ్ తీసుకొని ముందుకెళ్తున్నారు? ఇప్పటికే మనము యూఎస్ కొంతమేర మనకు సపోర్టివ్‌గా ఉంటుంది అనుకుంటున్న టైంలో, ఇప్పుడు చూస్తేనేమో ట్రంప్ పూర్తిగా మారిపోయినట్టుగా కనబడుతోంది. కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. ఒకవైపేమో ఇప్పుడు యాపిల్ విషయంలో టిమ్ కుక్ పైన ప్రెషర్ తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆయన వినలేదు. భారతదేశంలోనే తన మ్యానుఫ్యాక్చరింగ్ కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు 25% టారిఫ్ వేస్తాను. అమెరికాలో వాడే యాపిల్ ఫోన్స్‌కి అమెరికాలోనే తయారు చేయాలనే ఒక అంశాన్ని బాగా పుష్ చేస్తూ ఉన్నారు ట్రంప్. అండ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే ఇండియన్స్‌కి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి గానీ, బట్ మాకు మాత్రం మా దగ్గర మాత్రం అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినవి రాకూడదు అని చెప్తున్నారు. సో, ఇదొక అంశం. రెండో వైపు ఇప్పుడు ఇండియాకి సంబంధించినటువంటి మ్యాంగోస్ ఎక్స్‌పోర్ట్ చేసాం మనం అమెరికాకి. అవన్నీ కూడా డాక్యుమెంటేషన్ ఇర్రెగ్యులారిటీస్ పేరిట వాటన్నిటిని ఆపేశారు. చాలా వరకు షిప్‌మెంట్స్ వాటన్నిటిని కూడా అక్కడ డిస్పోజ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. ఓవైపు మ్యాంగోస్ ఆపేశారు. ఇంకా ఇట్లాగే చాలా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ట్రంప్ పూర్తిగా ఏంటి ఇంత మ్యావరిక్‌గా బిహేవ్ చేస్తున్నారనే ఒక సందర్భం వచ్చింది కదా! ఒకసారి వీటి గురించి డీటెయిల్స్ చెప్తారా? అండ్ ఎందుకు ట్రంప్ ఇలా మారాడు? అంటే దీంట్లో 2, 3 అంశాలున్నాయి. మొదటిది తన సపోర్ట్ బేస్. మాగా అనేదేదో అంటాడో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి వైట్ సూపర్మేసిస్ట్ ఓట్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో, వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇండియా లాంటి దేశాలు మీ ఉద్యోగాలు తీసేసుకున్నాయి. కాబట్టి నేను మళ్ళీ మీ దగ్గర తీసుకొస్తాను అన్నటువంటి ఒక నేరేటివ్ ని బలపరచడానికి కోసం అని చెప్పి ఇటువంటి చర్యలు చేస్తున్నాడు. అది మొదటి దానికి ఎక్స్ప్లెనేషన్. మాగా సపోర్టర్స్ కి. అందుకని మనం చూస్తే కనుక సిరిల్ రామ్ఫోసా సౌత్ ఆఫ్రికన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు అతన్ని కూడా ఇన్సల్ట్ చేశాడు. వైట్ మీ దగ్గర ఆఫ్రికానాస్ ఎవరైతే ఉన్నారో, సౌత్ ఆఫ్రికన్ నేటివ్ వైట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు ఎప్పుడో ఎన్ని తరాల ముందర కూడా యూరోప్ నుంచి సెటిల్ అయిపోయారు వాళ్ళు. కనీసం అంటే 4, 5 తరాలు వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇంకా అంతకంటే ముందర కూడా ఉండిండొచ్చు. మన భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ కనీసం అంటే 5వ సంతతో 6వ సంతతో అక్కడ ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి కూడా భారతదేశం వచ్చిన పాపాలు పోలేదు. అటువంటి వాళ్ళని ఎస్పెషల్లీ వైట్ మనకు సౌత్ ఆఫ్రికన్స్ టార్గెట్ చేసి చంపుతున్నారు అని చెప్పేసి ట్రంప్ వీడియోలు ఇవన్నీ చూపించారు. ఒక పెద్ద కాన్వాయ్ లో సిలువ పెట్టినటువంటి కాఫిన్లు వెళ్ళడం, కొంతమంది స్పీచ్లు, వీళ్ళని చంపేయచ్చు అన్నటువంటి జెనోసైడ్ చేయొచ్చు అన్నటువంటి స్పీచ్లు ఇవన్నీ ప్లే చేసి సిరిల్ రామ్ఫోసా వ్యతిరేకంగా చాలా మాట్లాడారు. సిరిల్ రామ్ఫోసా దానికి చెలించక, అంటే మనకు జెలెన్స్కీ ఎలాగైతే ఈ ట్రాప్ లో పడి వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగిందో అలా జరగకుండా సిరిల్ రామ్ఫోసా చాలా చాకచక్యంగా మళ్ళీ ట్రంప్ మీదే ఆయన ఒక విధమైనటువంటి నేరేటివ్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏమన్నారంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న. ఎందుకంటే దాంట్లో ఒక వీడియో అక్కడ ఎక్కడో రువాండాలోనో ఘనాలోనో ఎక్కడో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. సౌత్ ఆఫ్రికా జరిగింది కానే కాదు. సో ఫేక్ నేరేటివ్ ఆయన పుష్ చేస్తున్నాడు. ఆయనకి అది ఫేకా కరెక్టా అన్న విషయం కాదు. అతని ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, మాగా అన్నటువంటి ఓట్ బ్యాంక్ చాలా సంతోషించారు. చూడు, వైట్ సూపర్మేసిజం, వైట్ రేస్ ఏదైతే ఉందో, తెల్ల జాతి వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇతను అండగా నిలుపుతున్నాడు అన్నటువంటి ఒక నేరేటివ్ పుష్ చేశాడు. దానివల్ల ఫేక్ రీల్స్ పెట్టినా కానీ సంబంధం లేకుండా అతను చేస్తున్నాడు. అలాగే మనం చూస్తే కనుక ఒక 60-70 మంది ఆఫ్రికానాస్ కి అజైలం ఇచ్చాడు, సౌత్ ఆఫ్రికా నుంచి ఇచ్చిన వాడు. సో ఇదంతా కూడా ఏంటంటే తను ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి విషయాలు. భారతదేశం మీద కూడా అదే కాదు. రెండవ విషయం ఏంటంటే, ఈ రోజు మనం ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకానమీగా తయారు. ఆఫ్ కోర్స్ ఇంకా మనకు చైనాకి వ్యత్యాసం చాలా ఉన్నది. మనకంటే 5-6 రెట్లు వాళ్ళు ఇంకా పెద్దగా ఉన్నారు. ఇంకా అమెరికా అంతకంటే చాలా దూరం ఉంది. కానీ అమెరికా ఏంటంటే ఎదుగుతున్న శక్తులు వాళ్ళకు విధేయులుగా ఉండాలి. ఇండిపెండెంట్ గా ఆలోచన చేసేటువంటి శక్తులు దేశాలు వాళ్ళకి అక్కర్లేదు. కాబట్టి మనం జపాన్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్, మొన్నటిదాకా మనం 5th లార్జెస్ట్ ఎకానమీ. దాంట్లో 4th, 3rd ఎవరు? జర్మనీ, జపాన్. వీళ్ళకి ఏమైనా అస్తిత్వం ఉందా? వాళ్ళకైనా వ్యక్తిత్వం ఉందా? వాళ్ళిద్దరు చట్టాలు అమెరికా రాస్తుంది. ఆ దేశంలో మొత్తం అణువున అమెరికన్ ట్రూప్సే ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి ఇండిపెండెన్స్ లేదు. ఫారెన్ పాలసీలో ఇండిపెండెన్స్ లేదు. ఆర్మీ, మిలిటరీ ఇష్యూస్ లో ఇండిపెండెన్స్ లేదు. మొత్తం అమెరికా రన్ చేస్తుంది. వాళ్ళు డిఫెన్స్ కూడా స్పెండ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ బడ్జెట్ లో 1% మాత్రమే స్పెండ్ చేయాలి. అటువంటి వాళ్ళు పెద్ద ఎకానమీస్ ఉంటే వాళ్ళు సంతోషం. ఈ రోజు ఆ జాబితాలో మనం వెళ్ళి ఈ రోజు మనం క్రమేపీ జపాన్ ని పక్క పంపించేసి మనం 4th స్టాండ్కి వెళ్ళాం. రేపు వచ్చే సంవత్సరంన్నరలోపు 3వ పొజిషన్ వెళ్ళబోతున్నాం. జర్మనీని కూడా ఓవర్టేక్ చేయబోతున్నాం. కాబట్టి ఇంత అడ్వాన్స్డ్ మనం ఎదుగుతున్నటువంటి ఎకానమీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. కాబట్టి మనల్ని ఏదో విధంగా కంట్రోల్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది రెండవ అంశం. మూడవది ఇందాక నేను చెప్పినట్టు
మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకి షిఫ్ట్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అది చాలా ఫూలిష్ అది. ఎందుకంటే ఆ టెక్నాలజీ అది చేయగలిగినటువంటి వ్యక్తులు అన్ని కూడా వెళ్ళిపోయారు బయటికి. ఎప్పుడో పాత అమెరికన్ క్రైస్లర్లు, ఫోర్డులు తయారు చేసే వాళ్ళు ఉన్నారు అంతేగాని అది పాత టెక్నాలజీ. ఇప్పుడు దాంట్లో కూడా డిజిటల్ టెక్నాలజీస్ వచ్చినాయి. మనం BYD చైనాలో వస్తున్నటువంటి వెహికల్స్ చూస్తే కనుక ఎంత అడ్వాన్స్గా ఉంది. అమెరికన్ ఆటో ఇండస్ట్రీ అంతా కంపీట్ కూడా చేయలేదు. చైనా నుంచి కాంపోనెంట్స్ కొనకుండా ఈవెన్ అమెరికన్ కంపెనీస్ కూడా తయారు చేయలేదు. ఆ పరిస్థితికి చైనా వెళ్ళింది. భారతదేశం కూడా అదే ట్రాక్షన్ లో ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇటువంటి పనులు చేస్తున్నారు. రేపు టిమ్ కుక్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెడదామన్నా కానీ కూడా చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ, ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి లాజిస్టిక్స్ అంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి అంతటి ఎక్స్పెన్సివ్ ఐఫోన్స్ చేస్తే కానీ అతనికి దానివల్ల ఏం లాభం వస్తుంది వాళ్ళకు. కాబట్టి కాంపిటేటివ్ మార్కెట్ లో స్కిల్ సెట్స్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ వాళ్ళకి లేబర్ ఫోర్స్ ఎక్కువ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. కానీ ఫ్రీ మార్కెట్ గురించి మాట్లాడేటువంటి అమెరికా ఈ రోజు కంప్లీట్ గా కుంచితం అవుతుంది ఆ ట్రంప్ వల్ల. ఇది ఒక మేనిఫెస్టేషన్ మనం చూస్తున్నాం. పైపెచ్చు భారతదేశానికి వ్యతిరేకంగా చాలా చేస్తున్నాడు. ఎందుకంటే మనకు పాకిస్తాన్ అతని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసింది, అతని కుటుంబానికి సంబంధించిన క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి సడన్ గా మనకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ 4 కోట్ల విలువ చేసేటువంటి మామిడి పండ్లు వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అది చాలా తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కదా. అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ భారతదేశం దాకా వెనక్కి తీసుకురాలేరు కదా వాళ్ళు. అక్కడే సముద్రంలో పడేయాల్సినటువంటి పరిస్థితి. 4 కోట్లు నాశనం అయింది. కాబట్టి ఇటువంటి మన మీద ప్రెషర్స్ అన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ సమాజంలోని క్రమేపీ ఒక విధమైనటువంటి వ్యతిరేకత అనేది రాబోతోంది. ఎందుకంటే వాళ్ళు ధరలు పెరగడం, వాళ్లకు ఇటువంటి కొన్ని ప్రోడక్ట్స్ దొరకకపోవడం, ఇటువంటివన్నీ జరిగితే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకత అనేది పెరుగుతుంది. పైపెచ్చు చాలా క్రూషియల్ ఏంటంటే గత వారం 10 రోజుల్లో చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిటి మీద 25% టారిఫ్ వేసేటట్లు, తర్వాత అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న చైనా 10% టారిఫ్ వేసేటట్లు ఇద్దరు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే 245% నుంచి కిందికి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు భారతదేశంతో పెద్దగా పని లేదు. ఆయనకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా చైనా సప్లై చేస్తుంది కాబట్టి అక్కర్లేదు. అప్పుడు గతంలో చైనా +1 చైనాని రీప్లేస్ చేసి భారతదేశానికి షిఫ్ట్ చేయాలి, క్వాడ్, ఈ చర్చలన్నీ కూడా ఇప్పుడు ఆయనకు ఇర్రెలవెంట్. నేను చాలా అచీవ్ చేశాను, చైనాను వంచేశాను నేను, కాబట్టి నాకు కావాల్సినంత వచ్చేస్తోంది అని అనుకుంటున్నాడు. కాబట్టి సరే భారతదేశంతో నాకేంటి పని అని కూడా ఒక విధమైన ఆలోచన అతనికి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అతను ఈ రోజు మాట్లాడితే రేపు ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ మిత్ర దేశాలన్నీ కూడా వణుకుతున్నాయి, ఎలా ప్రవర్తిస్తాడో తెలియనటువంటి పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఇది ఓపెన్ కరప్షన్ కింద అమెరికాలోనే చర్చ జరుగుతోంది. ఖతార్ $400 మిలియన్ ఖరీదైనటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అతనికి బహుకరించారు, గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఎందుకు ఇవ్వాలి ఖతార్ గిఫ్ట్? ఎందుకు ఇవ్వాలి ప్రెసిడెంట్ వ్యక్తికి వ్యక్తిగతంగా ఎందుకు గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు $400 మిలియన్ గిఫ్ట్ ఏమైనా వాళ్ళ బంధువా, వాళ్ళకి ఏమైనా ఏంటి, అతను ఎవరు అంత ఇచ్చారంటే కనుక దాని ప్రతిఫలం ఏమొస్తుంది ఖతార్కి? రేపు ఖతార్ కనుక ఈ ప్రాంతంలో సౌదీ అరేబియాని, యుఏని పక్కన పెట్టి వాళ్ళ ఆధిపత్యం చలాయించడానికి ఏం చేస్తున్నారో దానికి అమెరికానికి సమర్థన రాబోతుంది. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అందరికీ టేకా తీసుకున్నటువంటి ఖతార్ వాళ్ళు ఏ నేరేటివ్ పుష్ చేస్తున్నారో అదే నేరేటివ్ అమెరికా దాన్ని యాక్సెప్ట్ చేయబోతుంది. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని పెట్టుకోవడానికి కోసం చిన్న దేశమైనటువంటి ఖతార్ తిప్పి కొడితే మన కుక్కట్పల్లిలో సగం లేదు వాళ్ళ పాపులేషన్ ఖతార్. సో వాళ్ళు ఆ అమెరికన్ ప్రెసిడెంట్ కొనుక్కోగలుగుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేస్తుంది. ఓపెన్ కరప్షన్. అలాగే తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు క్రిప్టో కరెన్సీలు పెట్టడం, తనకు ఉన్నటువంటి టిమ్ వాల్ట్స్ లాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబం బిజినెస్ ఇంట్రెస్ట్ పెట్టుకోవడం, వీళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ ముందరకు తీసుకెళ్ళడానికి కోసమే ప్రపంచంతో డీలింగ్స్ పెట్టుకోవడం, చాలా ఓపెన్ కరప్షన్ అనేది ఈ రోజు అమెరికాలో చూస్తున్నాం. అసలు నిర్లజ్జగా ఓపెన్ గా చేస్తున్నాడు అతను. మరి దాని ఫాల్ బ్యాక్ ఏముంటుందో చూడాలి. ఎనివే అతనికి ఉన్నటువంటి శక్తి 2 ఏళ్లే. 2 ఏళ్ల తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో మరి లేమ్ టక్ ప్రెసిడెంట్ అయిపోతే తర్వాత తను ఏమనుకున్నా కానీ కాంగ్రెస్ దాన్ని పాస్ చేయకపోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ టారిఫ్స్ అన్ని కూడాను యాక్చువల్ గా మనకు కాంగ్రెస్ నుంచి పాస్ అవ్వాలి. దాన్ని బైపాస్ చేయడానికి ఏం చేశాడంటే అతను ఎకనామిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి తన ఇష్టానుసారం ఈ టారిఫ్ అన్ని వేసుకుంటారు. కాబట్టి అది కూడా క్రమేపీ వాళ్ళ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అవ్వబోతుంది. ట్రంప్ వ్యతిరేకత అన్నది అక్కడ కూడా వస్తుంది. బట్ ఎనీవే వాళ్ళ దేశంలో వాళ్ళ సమాజంలో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ఈ యొక్క ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం తను చేస్తున్నాడు. మనం కూడా ఏంటంటే కొన్ని జీరో టారిఫ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఫర్ ఇన్స్టెన్స్ హార్లీ డేవిడ్సన్ మీద జీరో టారిఫ్ పెట్టినంత మనకు వచ్చేది ఒరిగేది లేదు, ఏమీ లేదు. తిప్పి కొడితే ఇక్కడ మొత్తం దేశంలో 140 కోట్ల జనాభాలో 10,000 బైక్లు అమ్మొచ్చు. దానివల్ల మనకి లాభం ఏంటి, నష్టం ఏంటి, ఏమీ లేదు. కానీ
ఎక్కడ మనకు నష్టం వస్తుందో అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేదు. మన రైతులకు సంబంధించిన విషయాలు, మన కోర్ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన విషయాలు, మనం ఒక డంపింగ్ గ్రౌండ్ అవ్వకూడదు అని చెప్పేసి మనం చాలా స్ట్రిక్ట్ గా దాని మీద మనం డెసిషన్స్ తీసుకోబోతున్నాం. కాబట్టి చూద్దాం, మరి పీయూష్ గోయల్ గారు అక్కడ వెళ్ళారు, మరి ఒక డీల్ అంటూ అవుతుందా, అయితే అది ఏ రూపంలో వస్తుంది, మరి ఆ డీల్ వచ్చిన తర్వాత మరి టిమ్ కుక్ ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, సో భారత ఎక్స్పోర్ట్ కింద పరిగణిస్తారు కదా అది. అప్పుడు మరి ఆ అగ్రిమెంట్ లో భాగంగా మరి టారిఫ్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడాను బహుశా రాబోయే వారం 2 వారాల్లో మనకు దీని గురించి మనకు తెలుస్తుంది కంప్లీట్ గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.